హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ముందుగా అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. అందరి నవరాత్రులు చాలా బాగా చేసుకోవాలి. ఈసారి 9 రోజులు కాదండి, 11 డేస్. చాలా అద్భుతమైన రోజులండి ఇవి. 20 ఇయర్స్కి ఒక్కసారి వస్తుందంట అండి. ఇట్లాగా పంతులు చెప్పారు. చాలా బ్రహ్మాండంగా అందరూ వేస్ట్ చేసుకోకుండా అందరూ చేసుకోండి. చాలా అద్భుతంగా చేసుకోండి అందరూ. 11 డేస్ 20 ఇయర్స్కి ఒక్కసారి అంటే ఇది చాలా అద్భుతమే కదండి. ఈరోజు ఫస్ట్ రోజు అండి. ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ బాల రూపంలో అవతరించిందండి. ఈరోజు ఫస్ట్ రోజు అమ్మకి నైవేద్యం కూడా బెల్ల పొంగలి, సేమ్యా, బెల్లం వేసి సేమ్యా చేయాలండి. నేను ముందుగా గౌరీదేవిని చేసుకుంటున్నానండి. తర్వాత నా దగ్గర వారాహి అమ్మ, లక్ష్మీదేవి విగ్రహం ఉందండి. వారాహి అమ్మ విగ్రహం ఉంది. ఆ దేవతలిద్దరికీ నేను పసుపు కుంకుమతో అభిషేకం చేసుకుంటున్నాను. చూడండి, అభిషేకం చేస్తుంటే చేయాలని అనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి. అద్భుతంగా అభిషేకం చేసుకొని, కుంకుమతోనే అభిషేకం చేసుకొని అమ్మలిద్దరికీ హారతిస్తున్నాను. నాకు ఈ శరన్నవరాత్రులు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పటి నుంచో చేస్తుంటాను నేను. నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎంత పనున్నా ఈ నవరాత్రుల్లో చాలా బిజీ అయిపోతాను. అమ్మకి మంచిగా గాజుల మాల వేసి పసుపుతో బొట్టు పెడుతున్నాను. చూడండి, లలితాదేవికి దీపం పెడుతున్నానండి. నా దగ్గర లలితాదేవి పటం, వారాహి అమ్మ విగ్రహం ఉంది. చాలా బాగుందండి. అందరూ తప్పకుండా మిస్ చేసుకోకుండా ఈ శరన్నవరాత్రులు చేసుకోండి. అమ్మకి పూలమాల చూడండి. అమ్మకి ఆ దండ వేసేసరికి ఎంత అలంకరణగా ఉందో చూడండి. పదే పదే చూడాలనిపిస్తుందండి. తర్వాత నేను శివుడికి అభిషేకం చేసుకున్నాను. తర్వాత బుక్ చదువుకున్నానండి కొంతసేపు. లలితాదేవి మన దీపవర్ణన. ఈ 9 రోజులు లలితాదేవి బుక్ ఖచ్చితంగా చదవాలండి. ఫస్ట్ రోజు కాబట్టి టెంకాయ కొట్టుకోవాలి. మంగళహారతి ఇచ్చాను. ఈ 9 రోజులు సూర్యోదయం కాకముందే పూజ చేసుకోవాలండి. పొద్దున ఏ రోజు నైవేద్యం ఆ రోజు పెట్టుకోవాలి. మంచిగా అమ్మని పూజ చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటే చాలా మంచిదండి. 20 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది. అందరూ మిస్ అవ్వద్దండి. ఎన్ని పనులున్నా అమ్మని పూజించుకోండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు నేను అమ్మ వీడియోస్ పెడుతుంటాను. అందరూ తప్పక చూడండి. ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. చూడండి, అమ్మకి లాస్ట్ సాంబ్రాణి కంపల్సరీ వేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.